హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా నాన్నగారు అయితే కాశీ అయితే వెళ్ళారు. అక్కడైతే తారక రామ ఆంధ్ర ఆశ్రమంలో అయితే దిగారు. అక్కడ నుంచి అయితే గంగా నదికి అయితే వచ్చారు. అక్కడైతే స్నానం అయితే చేశారు. అక్కడ నుంచి తయారైపోయి అయితే గంగా ఘాటు దగ్గర ఉన్న శివలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు అయితే అందరూ దర్శనం చేసుకోవడానికి అయితే స్నానాలు అయితే చేస్తున్నారు. అక్కడైతే చాలా మంది సాధువులు అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. చాలా మంది ఫారినర్స్ అయితే మన హిందూ సాంప్రదాయాల్ని మెచ్చుకుంటూ ఉంటారు. చాలా మంది ఫారినర్స్ అయితే మన హిందూ మతానికి రావడం జరిగింది. చాలా మంది ఫారినర్స్ అయితే 4 రోజుల వరకు ఉంటూ ఉంటారు. గంగాదేవి ఒడ్డున అయితే చాలా మంది తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఒక శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగం చూడగానే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ముందునైతే గంగా నది అదన్నీ చాలా బాగుంటుంది. పూర్వం పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే వెళ్ళేవారు. ఇప్పుడైతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వెళ్తున్నారు కాశీకి అయితే. మనమైతే తిన్నంగా వెళ్తే అక్కడైతే నంది ఉంటుంది. నంది కుడివైపు వెళ్తే అక్కడైతే శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు అక్కడున్న వస్తువులతో అయితే. కాశీ వెళ్ళేవాళ్ళందరూ రుద్రాక్ష అయితే కొనుక్కుంటారు కదండి. కొనుక్కోసార్లు రుద్రాక్ష అయితే ప్లాస్టిక్ రుద్రాక్ష అయితే ఇస్తారు. ఇదైతే పండిన రుద్రాక్ష అయితే మనం కొనుక్కోవాలి. వీళ్ళైతే పండిన రుద్రాక్షను అయితే తొక్క తీసి బ్రష్తో పాము అయితే మనకి ఇస్తారు. ఇవైతే నేపాల్లో అయితే పండుతాయి. మనకి రుద్రాక్షలు పండిన ప్లేస్ అయితే నేపాల్ అండి. అక్కడ నుంచి అయితే కొనుక్కొని ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారు. కాశీలో అయితే రుద్రాక్ష అంటారు కదండి. రుద్రాక్షను మించి అయితే డమరుకమ్మ. ఇక్కడైతే దేవుడిమాలు పెట్టుకోవడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే అమ్ముతారు. ఇది వచ్చి 100 రూపాయలు. ఇక్కడైతే తెల్లవారే గ్రీన్ టీ అయితే అమ్ముతారు. మా నాన్న ఎప్పుడు తాగలేంది ఈరోజు అయితే గ్రీన్ టీ అయితే తాగారు. ఈ వెనకాతలు అయితే మణికర్ణిక ఘాట్ అండి. ఇక్కడ వచ్చి రోజు చనిపోయే వాళ్ళని అయితే 50 మంది కన్నా 200 మందిని అలా కాల్చుతారు. మా నాన్నగారు అయితే నైట్ అయితే గంగా హారతి దగ్గరికి అయితే వచ్చారు. ఎందుకంటే గంగ పొంగిపోకుండా గంగా హారతి అయితే ఇస్తూ ఉంటారు రోజున 6 గంటలకి. మా నాన్న 6 గంటలకు వెళ్ళిపోవడం వల్ల ముందైతే కూర్చున్నారని చెప్పారు. మేమైతే ఒకసారి అయితే వెళ్ళాము. అప్పుడైతే వెనకతలు అయితే కూర్చున్నాము. మాకైతే మా నాన్న ముందుని కూర్చోవడం చాలా అద్భుతంగా ఉంది కదా. గంగా హారతి అయిపోయిన తర్వాత అయితే మనకి హారతి తీసుకోవడానికి అయితే ఇస్తారు. మనమైతే హారతి అయితే తీసుకోవాలి. మా నాన్నగారు అయితే స్లో మోషన్లో అయితే వీడియో అయితే తీశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. గంగా హారతి అయిపోయిన తర్వాత అయితే మనకైతే దేవుడికి అయితే పాటలు అయితే పాడతారు. అక్కడైతే ఫారినర్స్ అయితే చాలా మంది అయితే భజన చేస్తున్నారు. దగ్గర ఒక అరగంట వరకు చేశారు. మన సంస్కృతిని అయితే వాళ్ళు చాలా గౌరవిస్తున్నారు కదా. మా నాన్నగారు అయితే ఫారినర్తో ఒక ఫోటో అయితే దిగారు. గంగా ఘాట్ దగ్గర అయితే ఒక గుడి అయితే ఉంది. అందులో అయితే శివలింగం అయితే చాలా పెద్దదిగా అయితే ఉంది. ఒకటే ఉంది. అయితే అక్కడైతే ఒకే దీపం వెలుగులో గుడి మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడైతే చాలా షాపుల్లో అయితే డమరుకాలు, చేతికి కట్టుకున్న కాశీతాళ్ళు, అలాగా శివలింగాలు అయితే చాలా అయితే అమ్ముతున్నారు. అలాగే అక్కడ చాలా మంది అయితే బతుకుతున్నారు. గంగా హారతి అయిపోయిన తర్వాత అయితే మా నాన్నగారు అలా అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయారు. దాని మరుసటి రోజు అయితే వారాహి అమ్మవారి గుడి దగ్గర అయితే శివాలయం ఉందే అన్నారు. అక్కడ శివాలయం అయితే చూడడానికి అయితే వెళ్ళారు. శివాలయం మొత్తం అయితే పురాతన శివాలయంలా ఉంది. ఆ గుళ్ళో అయితే వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్. మా నాన్నగారు అయితే పంతులు గారిని అయితే రిక్వెస్ట్ చేస్తే పంతులు గారు అయితే పర్మిషన్ ఇచ్చారు.
మా నాన్నగారు అలా అయితే ఫోటో అయితే తీసుకున్నారు. మేము మా నాన్నగారిని అయితే ఒకసారి అయితే నాన్న నీ హాబీ ఏంటి అని అడిగాము. మా నాన్నగారు అయితే ఇండియాలో ఉన్న అన్ని గుళ్ళు తిరగాలి, అన్ని గుళ్ళలో ఫోటో తీసుకోవాలి అని చెప్పారు మా నాన్నగారు అయితే. ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. మా నాన్నగారు అయితే మా నాన్నమ్మ గారిని మా తాతయ్య గారికి అయితే పిండ ప్రదానం అయితే చేశారు. Please like and subscribe. Audio Jungle.